జై భీమ్రావ్ భారత్ పార్టీ అధినేత మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జడ శ్రవణ్ కుమార్ మంగళగిరి ఆర్వో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. జడ శ్రవణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. రానున్న ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రచారం చేయకూడదు, ఏ విధమైనటువంటి పర్సనల్ వ్యక్తిగతమైన అంశాల పట్ల రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదు. అలా ప్రచారం చేస్తే వారి మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమని స్పష్టంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్న కారణంగా ఒక దస్తగిరి అనేటువంటి నా పక్కన ఉన్నటువంటి దస్తగిరి పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తున్న కారణంగా తను కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తన విజయ అవకాశాలు దెబ్బతినే విధంగా రాజకీయ పార్టీలు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రేపు 2024 మే 13న జరిగే ఎలక్షన్ వరకు ఏ ప్రసారాలు చేయొద్దని, ఎవ్వరు మాట్లాడొద్దని ఈరోజు హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. న్యాయమూర్తి వారు 5 ఆదేశాలు జారీ చేశారు ఎలక్షన్ కమిషన్కి. ఎటువంటి చర్యలు తీసుకున్నారు దస్తగిరి ఇచ్చిన పిటిషన్ మీద ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి అని రేపు సోమవారానికి కేసు వాయిదా వేశారు. ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలతో మేము వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అంశాలకి ఫుల్ స్టాప్ పెడతాము అని నేను